హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టమ్స్. ఈరోజు నేను మీకు స్పేస్ అండ్ మల్టీ యూనివర్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. అది కూడా మనం సైంటిఫిక్‌గా అండ్ పురాణాలతో కలిపి. ఈ వీడియో కొంచెం థ్రిల్లింగ్ గానే అనిపిస్తుంది మీకు. ఈ వీడియోని చివరి వరకు చూసేయండి స్కిప్ చేయకుండా. ఈ యూనివర్స్‌లో మనం మాత్రమే ఉన్నామా? లేదా ఇలా మనలాగే చాలా యూనివర్సెస్, చాలా వెర్షన్స్ ఉన్నాయా? ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఇప్పుడు చెప్పబోతున్నాను. అసలు మల్టీ యూనివర్స్ అంటే ఏంటి? మనకి తెలిసిన యూనివర్స్ అనేది ఒక బబుల్‌లా ఉంటుంది అని సైంటిస్ట్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు అలాంటి బబుల్స్ లక్షలాది, కోట్లాది ఉంటున్నాయని చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే కొన్ని లక్షల విశ్వాలున్నాయి. అలాంటి విశ్వాల్లో మన విశ్వం ఒకటి. అయితే ప్రతి యూనివర్స్‌లో కూడా డిఫరెంట్ లాస్ ఫిజిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకులాగే గ్రావిటీ, మనలాగే టైము ఉండాలని లేదు. ఒక గ్రహంలో గ్రావిటీ ఉండకపోవచ్చు. అలాగే టైం బ్యాక్ ఫ్లో అవ్వచ్చు. ఇలా ఉంటుందన్నమాట. ఒక ఫేమస్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారంటే, మల్టీ యూనివర్స్ ఇది సైంటిఫిక్ పాసిబిలిటీ అని చెప్పారు. అయితే దీన్ని మాక్స్ టెగ్మార్క్ అండ్ నీల్స్ డిగ్రీస్ ఐసన్ లాంటి ఒక టాప్ బ్రెయిన్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇది ఒక సైన్స్ ఫిక్షనే కాదు. ఇది ఒక రియల్ సైన్స్ థియరీ అండి. అయితే మన యూనివర్స్ లాంటి గ్రహాలు కోట్లాది ఉన్నాయి. మనలాంటి యూనివర్సెస్ కూడా కోట్లాది ఉన్నాయి. సో, మీరే డీప్‌గా థింక్ చేయండి. మల్టీ యూనివర్స్ పాసిబులా కాదా అని. సైంటిస్ట్‌లు ఇప్పుడు చెప్తున్నారు. కానీ మన హిందూ పురాణాల్లో కొన్ని వేల సంవత్సరాల నుంచే మల్టీ యూనివర్స్ గురించి మెన్షన్ చేసుంది. మనం ముందు సైంటిఫిక్ వేలో చూసేద్దాం. తర్వాత మనం పురాణాల్లో చూద్దాం. ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని చూద్దాం. మీలో చాలా మందికి డెఫినెట్‌గా డేజావూ ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటుంది కదా! డేజావూ అంటే ఇది ఆల్రెడీ జరిగింది అనే ఫీలింగ్. ఇప్పుడొక సిట్యుయేషన్ జరుగుతుంది. కానీ మీకది ఆల్రెడీ ఎప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది. సేమ్ ప్లేస్, సేమ్ డైలాగ్స్ విన్నట్టుంటారు ఆపోజిట్ పర్సన్స్ నుంచి. అండ్ మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా గుర్తుంటుంది. ఇదే మల్టీవర్స్‌కి కూడా ఒక ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్ టైమే జరుగుతున్నప్పటికీ కూడా మీకు ఆల్రెడీ జరిగినట్టుంటుంది. దీనికి కూడా సైంటిస్ట్స్ ఏం చెప్పారు అంటే, మీరు ఇలాంటిదే మీ ప్యారలల్ యూనివర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. అండ్ మీ బ్రెయిన్ ఇది రిమెంబర్ చేసుకొనుంటుంది అని. ఇంకొంతమంది ఏం చెప్పారంటే, మీరు ఆ యూనివర్స్ నుంచి ఇక్కడికొచ్చేసారు. అండ్ ఇక్కడ ఉన్న మీరు వేరే యూనివర్స్‌కి వెళ్ళిపోయారు. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఈ టాపిక్‌ని. మీకు కూడా అర్థమవుతుంది. అయితే దీన్ని నిరూపించడానికి జపాన్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పటికి కూడా దాన్ని క్లియర్‌గా ఎవ్వరు ఎక్స్‌ప్లెయిన్ చేయకపోయారు. 'ద మ్యాన్ ఫ్రమ్ టార్డ్' ఏమైందంటే టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో ఒక ఫారెన్ ప్యాసింజర్ ల్యాండ్ అయ్యారు. నార్మల్ ఇమిగ్రేషన్ చెక్‌లో ఆయన్ని వెరిఫై చేశారనమాట. కానీ సడెన్‌గా ఒక కన్‌ఫ్యూజన్ వచ్చేసింది అందరికి. ఏంటి అంటే ఆయన పాస్‌పోర్ట్‌లో కంట్రీ నేమ్ టార్డ్ అని ఉంది. కానీ జపాన్ మ్యాప్‌లో టార్డ్ అనే కంట్రీనే లేదు. కానీ పాస్‌పోర్ట్ ఒరిజినల్‌గా ఉంది. విత్ స్టాంప్స్ ఫ్రమ్ మల్టిపుల్ కంట్రీస్ లైక్ స్పాన్, జపాన్ ఎక్సెట్రా. సో, ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ అడిగారు ఆయన్ని, "అసలు ఈ టార్డ్ అనే కంట్రీ ఎక్కడుంది?" అంటే ఆయన కామ్‌గా ఇది ఫ్రాన్స్‌కి, స్పెయిన్‌కి మధ్యలో ఉందండి. 1000 ఇయర్స్ ఓల్డ్ కంట్రీ ఇది. మీరు మ్యాప్‌లో చూడండి ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఎయిర్‌పోర్ట్ అఫీషియల్స్ మ్యాప్ తీసి చెక్ చేస్తే షాకింగ్‌గా అక్కడ అండోరా అనే కంట్రీ ఉంది. ఇంక వాళ్ళు షాక్ అయిపోయి ఆయన ఏంటి అక్కడ కంట్రీనే లేదు అండోరా అని ఉందంటే, వచ్చినతను కూడా షాక్ అయ్యి, "అదేంటి మా కంట్రీకి 1000 ఇయర్స్ హిస్టరీ ఉంది. మీరు లేదని చెప్తున్నారేంటి?" అని ఆయన కూడా ఆశ్చర్యపోయారు. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళందరూ ఆయన్ని తప్పుగా సస్పెక్ట్ చేసేసి, ఇంకా ఆయన్ని ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉన్న ఒక హోటల్ రూమ్‌లో పెట్టేసి, ఆయనకి సెక్యూరిటీ గార్డ్‌ని పెట్టి క్లోజ్ చేశారనమాట. బంధించేశారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్లి చూస్తే అసలక్కడ ఎవ్వరూ లేరు. విండోస్ క్లోజ్ అయినట్టే ఉన్నాయి. అసలు ఎస్కేప్ అయిన సీక్వెన్స్ లేదు. సెక్యూరిటీ గార్డ్స్ గూడా అక్కడే ఉన్నారు. అండ్ ఎవ్వరూ లేరు. ఇక్కడ ఇంకొక షాకింగ్ ఏంటి అంటే ఆయన సబ్మిట్ చేసిన పాస్‌పోర్ట్స్, డాక్యుమెంట్స్ అన్నీ గూడా మాయమైపోయాయి. ఆయన ఏమైపోయాడు? ఎక్కడి నుంచొచ్చారు? అనేది ఎవ్వరికీ తెలియలేదు. పోలీసులు ఇంకా ఆయన చెప్పిన ప్లేస్‌కి వెళ్లారు. లైక్ టార్డ్ అనే ప్లేస్‌లో అండోరా ఉంది గదా! అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే అక్కడ అలాంటి పర్సన్ ఒకతను ఉన్నారు. అండ్ ఆయన జపాన్‌కి టికెట్స్ బుక్ జేసుకున్నారు. కానీ అది 4 డేస్ తర్వాత ఉంది ఆ ఫ్లైట్.
ఈ చిక్కుముడి ఇప్పటికి కూడా ఎవ్వరికి అర్థం కాలేదు ఏంటిది అని. ఇంక సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే, మేబీ హి కేమ్ ఫ్రమ్ మల్టీ యూనివర్స్ గ్లిచ్ అన్నమాట. దాని వల్లే ఇక్కడికొచ్చారు అని చెప్పారు. అండ్ అతన్ని యూనివర్స్‌లో టార్డ్ అనే ప్లేస్ కూడా ఉంది. ఆఫ్టర్ 3 డేస్ అతను కూడా మళ్ళీ ఫ్లైట్ ఎక్కి దిగినాక ఇది ఆయనకి ఆల్రెడీ జరిగినట్టు అనిపిస్తుందంట. ఈ విషయం అప్పట్లో బాగా వైరల్ అయిపోయింది. మీరు నెల్సన్ మండేలా పేరు కూడా వినే ఉంటారు కదా! సౌత్ ఆఫ్రికాలో లీడర్. 1980లో చాలా మంది ఆయన జైల్‌లో చనిపోయారనుకున్నారు. కానీ ఆయన చనిపోయింది 2013లో. అండ్ అందరూ ఏమంటారంటే, మేము చాలా న్యూస్ పేపర్స్‌లో చూసాం, చాలా మీటింగ్స్‌లో చూసాం అని. కానీ అలాంటి న్యూస్ ఏ న్యూస్ పేపర్స్‌లో రాలేదు. మేబీ వేరే యూనివర్స్‌లో ఏమైనా జరిగుండొచ్చు. అండ్ వాళ్ళకది ఇక్కడ జరిగినట్టు అనిపిచ్చుండొచ్చు. కానీ ఇక్కడ ఒకళ్ళకి, ఇద్దరికి రాలేదండి. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ అనుకున్నారు ఇలాగ. ఇదండి సైంటిఫిక్ వెర్షన్. ఇప్పుడు రిఫరెన్స్ ఆఫ్ హిందూ పురాణాలకు వెళ్దాం. ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇవన్నీ చెప్పారు. కానీ మన హిందూ పురాణాల్లో కొన్ని వేల సంవత్సరాల ముందే మెన్షన్ చేశారు. మీరు చాలా మంది వినే ఉంటారు కదా! మహావిష్ణువుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని. అఖిలాండ అంటే లెక్కలేనన్ని. బ్రహ్మాండ అంటే యూనివర్స్. నాయక అంటే నాయకుడు. మహావిష్ణువుని లెక్కలేని విశ్వాలకి నాయకుడు అని పిలుస్తూ ఉంటారు. అది విష్ణు పురాణంలో కూడా మెన్షన్ చేశారు. మహావిష్ణువు పాలపుంతలో పనుకొని శ్వాస తీసుకునే ప్రతిసారి ఆయన శ్వాస నుండి ఇన్ఫినిటీ విశ్వాలు కూడా వస్తూ ఉంటాయని మెన్షన్ చేశారు. ఇది విష్ణు పురాణం అయితే మీరు రామాయణం కూడా వినే ఉంటారు గదా! ఒకరోజు యమధర్మరాజు రాముడి దగ్గరికి వెళ్లి, "మీరు వచ్చిన పని అయిపోయింది. మీరు మహావిష్ణువులో కలిసిపోండి" అని అడిగితే, ఇంకా రాముడు ఏం చెప్తారంటే, "ఈ ఆంజనేయ స్వామి నన్ను వదిలిపెట్టరు. నన్ను వెళ్ళనివ్వరు" అని చెప్తే, ఇంకా ఆయన ఆలోచించి తన దగ్గరున్న ఉంగరాన్ని ఒక రంధ్రంలో వేసి హనుమంతుడిని పిలిచి చెప్తారు, "నా ఉంగరం ఆ రంధ్రంలో పడిపోయింది. వెళ్లి తీసుకొని రా" అని చెప్తారు. అయితే ఆ రంధ్రంలో పడిన ఉంగరము నాగలోకంలో పడిపోయింది. అయితే హనుమంతుడు అక్కడికి వెళ్లారు. వెళ్లి చూస్తే అక్కడ ఒక కొండలాంటి ఉంగరాలున్నాయండి. అంటే అంత కుప్పగా ఉన్న ఉంగరాలు అక్కడున్నాయి. వాటిల్లో రాముడి ఉంగరం ఏది అని చూస్తే, ఆ ఉంగరాల గుట్ట మొత్తం గూడా రాముడి ఉంగరాలే ఉన్నాయి. అవి చూసి హనుమంతుడు చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు అక్కడే ఉన్న నాగలోకపు రాజు అయిన వాసుకిని అడుగుతారు. ఏం చెప్తారంటే, "ఈ రామాయణం ఇక్కడే కాదు, చాలా విశ్వాల్లో జరుగుతూనే ఉంటుంది. రాముడు మళ్ళీ పుడుతూనే ఉంటాడు. రామాయణం మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. నువ్విలా ఉంగరం కోసం వేరే వేరే విశ్వాల నుంచి వస్తూనే ఉంటావు. ఇది ఒక్కసారి జరిగి ఆగిపోయేది కాదు. ఇది చక్రంలా జరుగుతూనే ఉంటుంది" అని చాలా క్లియర్‌గా రామాయణంలో మెన్షన్ చేసుంటుంది. ఇంకా ద్వాపర యుగంలో బ్రహ్మ అసలు నా వాల్యూ ఏంటి? ఈ సృష్టిని నేనే గదా సృష్టిచ్చేది. జీవుల్ని నేనే గదా సృష్టిచ్చేది. నాకంటే గొప్పవాళ్ళెవరున్నారు అని మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. అయితే మహావిష్ణువు గాఢ నిద్రలో ఉంటారప్పుడు. ఇంకా ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఇంక కృష్ణుడు అన్ని యూనివర్స్‌కి వినిపించేలా స్పేస్‌లో ఒక రకమైన శబ్దం చేస్తారు. అక్కడికి చాలా మంది బ్రహ్మలొస్తారు. కొంతమంది బ్రహ్మలకి 10 తలలు, కొంతమందికి 100 తలలు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రహ్మలక్కడికొస్తారు. అప్పుడు కృష్ణుడు ఈ యూనివర్స్‌కి సంబంధించిన బ్రహ్మతో, "ఈ విశ్వంలా అనేక విశ్వాలున్నాయి. ప్రతి యూనివర్స్‌కి ఒక బ్రహ్మ ఉంటారు. బ్రహ్మకాలం 1000 ఇయర్స్ అయిపోయాక ఆ విశ్వానికి ఇంకో బ్రహ్మ వస్తారు" అని చెప్పారు. ఇలా మల్టీవర్స్ గురించి మన పురాణాల్లో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. అంతెందుకు సైంటిస్ట్‌కి 9 గ్రహాలున్నాయని 1930లో తెలిసింది. కానీ మన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచే నవగ్రహాలకు పూజలు చేస్తూ ఉంటాం. అండ్ ఆ నవగ్రహాల నుంచి మన పురాణాల్లో ఎప్పుడో మెన్షన్ చేశారు. టైమ్ ఫ్లో అనేది ప్రతి వరల్డ్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. యూనివర్స్‌లో కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు కూడా ఒక్కొక్కసారి ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి ఇవాళ చాలా ఫాస్ట్‌గా గడిచిపోయింది అని. అండ్ రీసెంట్‌గా ఈ ఫీల్ చాలా మందికి కలిగుంటుంది. ఇది మల్టీ యూనివర్స్ ఎఫెక్ట్. ఇది వేరే యూనివర్స్‌లో టైము చాలా స్లోగా అవ్వటం వల్ల మనకిక్కడ టైం స్పీడ్‌గా అవుతూ ఉండవచ్చు. దీన్ని గూడా మన పురాణాల్లో మెన్షన్ చేశారు. ఎలా అంటే
మన భాగవతంలో ముచ్చుకుంద అనే రాజు నిద్రపోతారు గదా! ఇంద్రలోకంలో. కానీ అతను మళ్ళీ భూమిలోకొచ్చేసరికి కొన్ని వేల సంవత్సరాలు నిద్రపోయినట్టు అర్థమవుతుంది. కానీ ఇంద్రలోకంలో అది చాలా కొంత టైమే. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఒక 1 డే ఆఫ్ బ్రహ్మ అంటే 4.32 బిలియన్ ఆఫ్ మన ఇయర్స్ అంట. అయితే ఇంకా 100 ఇయర్స్ ఆఫ్ బ్రహ్మ అంటే కొన్ని అసలింక ఇన్ఫినిటీ అండి. అంతెందుకు మన పక్కనే ఉండే గ్రహాలు కూడా 1 డే ఆఫ్ వీనస్ ఈక్వల్ టు 243 డేస్. ఎర్త్‌లో ఇది సైన్స్ పెరిగినాక ఇప్పుడు తెలుసుకున్నాం. కానీ మన పురాణాల్లో ఇందాక చెప్పినట్టు బ్రహ్మలోకం టైము, ఇంద్రలోకం టైము భూమికి డిఫరెంట్‌గా ఉంటుంది అని కొన్ని వేల సంవత్సరాల నుంచే మెన్షన్ చేశారు. సో, మల్టీ యూనివర్స్ అనేది ఉంది. ఇదండి ఇవాల్టి వీడియో. మా వీడియోని చివరి వరకు చూసేశారు. అలాగే మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.